మూవీ 'బడ్డీ' యాక్టెడ్ బై అల్లు శిరీష్. మూవీ చూసిన తర్వాత మరీ అంత బాగుందని చెప్పలేను, మరీ అంత బాగాలేదని చెప్పలేను. ఓకే, ఇట్స్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఇంకా డీటెయిల్ రివ్యూలకు వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా స్టోరీ పార్ట్ చూసుకుంటే హీరో ఒక పైలట్, తన కో పైలట్ అయిన ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అంతా నీట్గా సాగుతుందన్న సమయంలో బడ్డీ ఎంచి హీరో లైఫ్లోకి ఎంట్రీ ఇస్తుంది. దాని తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, ఆ లవ్ ట్రాక్ ఎటుపక్క వెళ్ళింది, ఆ బడ్డీ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, తను ఏం చేసింది, తన హీరో లైఫ్ని ఎలా మార్చింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, తన వెనకతల ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అలాగే హీరో బడ్డీ కలిపి ఏవేవి చేశారు, చివరికి ఏమైంది అనేది మనం మూవీలో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఇంట్రడక్షన్ కి, వాళ్ళిద్దరి మధ్య లవ్ డ్రామాకి, బడ్డీ ఎంట్రన్స్ కి, అలాగే ఒక 2-3 కామెడీ సీన్స్ కి, ఒక 2 సాంగ్స్ కి, అలాగే బడ్డీ ఎందుకు రావాల్సి వచ్చింది, దాని వెనకతల రీజన్ ఏంటి, అలాగే ఒక ఫైటింగ్ సీన్, అలాగే ఒక చేసింగ్ సీన్ చూపించుకుంటూ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది నాకైతే. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ సీన్ చూసుకుంటే ఇంటర్వ్యూలు కూడా అంత హైప్ ఇచ్చినట్టు ఏం లేదు, కానీ ఓకే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బడ్డీ హీరో కలిపి ఏం చేశారు, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎలా బయటకు వచ్చారు, అసలు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇవంతా మనం సెకండ్ హాఫ్లో చూసుకోవచ్చు. ఇంకా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే ఓకే బాగుంది అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్, ఫైటింగ్ ఇదంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఇప్పటికే టెడ్డీ మీద ఒక 3-4 సినిమాలు వచ్చాయి హాలీవుడ్ నుంచి, తమిళ నుంచి. బట్ ఈ మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ మూవీస్తో పోలిస్తే. అదొక పాజిటివ్ అనిపించింది మూవీకి నాకు. అలాగే హీరో యాక్టింగ్ బాగుంటుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుంది, మ్యూజిక్ బై హిప్ హాప్ థాన్స్, అది కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్ కూడా. అలాగే బడ్డీ యాక్షన్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటాయి, విఎఫ్ఎక్స్ బాగుంటాయి, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించింది మూవీకి నాకైతే. అలాగే బడ్డీ యాక్షన్ సీన్స్ బాగుంటాయి, హీరో ఫైటింగ్స్ బాగుంటాయి. అంతే ఈ మూవీలో పాజిటివ్స్. నెగిటివ్స్ వచ్చేసరికి స్టోరీ లైన్ చాలా బాగుంటుంది, కానీ తిన్నగా నెరేట్ ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది మూవీకి. సాంగ్స్ మరి అంత ఇంపాక్ట్ఫుల్గా ఏముండవు, ఓకేగా ఉంటాయి. అంతే నెగిటివ్స్ ఈ మూవీకి. నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.